ప్రతి ఒక్క మహిళ కూడా పొద్దున్న లెగిచిన దగ్గర నుండి ఎన్నో పనులు చేస్తూ ఇల్లుని, ఇంట్లోని మనుషుల్ని చాలా ప్రేమగా చూసుకుంటుంది. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకే, మనం టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం. మీరు అల్యూమినియం బాగా వాడుతున్నారా? అల్యూమినియం పాత్రల్లో వంట చేస్తున్నారా? అలా అయితే మీ హెల్త్ చాలా డేంజర్ జోన్లో ఉన్నట్టే. ఇంకా చెప్పాలంటే మీ పిల్లలకు కూడా అల్యూమినియం పాత్రల్లో వంట వండిని పెడుతున్నారా? పిల్లల బ్రెయిన్ అస్సలు వర్క్ చేయదు. అల్యూమినియం అస్సలు వాడనివ్వకండి. ఈ వీడియోని అందరికీ షేర్ చేయండి. దాని యూజెస్ ఏంటో, దాని సైడ్ ఎఫెక్ట్స్ ఏంటో నేను క్లారిటీగా చెప్తాను, వినండి. అల్యూమినియం పాత్రల్లో వంట వండడం వల్ల ఏమి యూజెస్ అయితే లేవు. దాని సైడ్ ఎఫెక్ట్స్ అయితే చాలా బాగా ఉన్నాయి, చెప్తాను వినండి. అల్యూమినియం పాత్రల్లో వంటలు చేయటం వల్ల కొన్ని హెల్త్ ప్రాబ్లమ్స్ అయితే వచ్చే అవకాశం అయితే ఉంది. జ్ఞాపక శక్తి తగ్గటం, ఎముకలు బలహీనపడటం, కిడ్నీ సమస్యలు రావటం, బ్లడ్ ఎనీమియా, క్యాన్సర్ వచ్చే ఛాన్సెస్ కూడా ఉంటాయి. అల్యూమినియం బ్రెయిన్ కణాలను ప్రభావం చూపుతుంది. ఇది జ్ఞాపక శక్తి తగ్గటం, పిల్లల్లో ప్రవర్తనలో మార్పులు రావటం, అల్జీమర్స్ వంటి వ్యాధులకు కూడా దారితీస్తుంది. అందుకని దయచేసి పిల్లలకి మాత్రం అల్యూమినియం పాత్రల్లో వంట చేసి అయితే పెట్టకండి. పిల్లల ఎముకలు కూడా చాలా బలహీనపడతాయి. శరీరంలో పేరుకుపోయిన అల్యూమినియం ఎముకల నిర్మాణానికి అవసరమైన కాల్షియము, మెగ్నీషియము వంటి మూలకాలు శరీరానికి ఉపయోగపడకుండా నిరోధిస్తుంది. దీనివల్ల ఎముకలు మెత్తపడి అస్టిమోమలేషియా వంటి సమస్యలు కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అల్యూమినియం వల్ల కిడ్నీస్ మీద ఎంత ఎఫెక్ట్ పడుతుందో చూడండి. సాధారణంగా కిడ్నీస్ శరీరంలోకి చేరిన అల్యూమినియాన్ని బయటికి పంపుతాయి. కానీ దీర్ఘకాలంగా అధిక మోతాదులో అల్యూమినియం శరీరంలోకి వెళ్ళినప్పుడు, ముఖ్యంగా ఇప్పటికే కిడ్నీ వ్యాధులతో బాధపడే వారికి కిడ్నీలు దెబ్బతిని ప్రమాదం అయితే ఉంటుంది. బ్లడ్ ఎనీమియా కూడా వస్తుంది. అల్యూమినియం పాత్రల్లో వంట చేసుకొని తినడం వల్ల క్యాన్సర్ వచ్చే ప్రమాదం కూడా ఉంటుంది. లైక్ బ్రెస్ట్ క్యాన్సర్, లంగ్ క్యాన్సర్ వ్యాధులు కూడా వచ్చే అవకాశం అయితే ఉంటుంది. ముఖ్యంగా పుల్లని పదార్థాలు ఎలా అంటే నిమ్మకాయ, చింతపండు, టమాటాస్ని అస్సలు అల్యూమినియం పాత్రలో వండొద్దు. అలా వండటం వల్ల ఆ పులుపుదనానికి అల్యూమినియం మెటల్ అనేది కరిగి ఫుడ్లో కలుస్తుంది. ఆ ఫుడ్ని మనం తినడం వల్ల మనకి ఈ ప్రాబ్లమ్స్ అన్నీ వస్తాయి. మీ ఇంట్లో వాళ్ళని ఆరోగ్యంగా ఉంచుకోవడానికి మహిళలు పొద్దున్న లేచిన దగ్గర నుండి మీకోసం కాకుండా మీ ఇంట్లో వాళ్ళ కోసం మీరు చాలా కష్టపడుతూ వర్క్ చేస్తూ ఉంటారు కదా. అందుకని దయచేసి అల్యూమినియం వాటిల్లో కుక్ చేయకండి. ఈ వీడియో కనుక నచ్చితే నా వీడియోని షేర్ చేయండి, లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.